వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మా తులసి చెట్టు దగ్గర అంతా ఎట్లనో అయ్యింది, దాని మొత్తం ఒక మంచి లుక్ అయితే తీసుకురావాలని. అందుకే ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఇక నాకు చూస్తూ చూస్తూ బాగా ఎలాగో అనిపించింది. అందుకే ఈరోజు అయితే దానికి ఒక మంచి లుక్ అయితే తెద్దామని అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ ఫస్ట్ అయితే అంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. ఇదేమి అంటే ఉత్త చెట్టే పీకేద్దాం అనుకున్నా, కానీ మా నాన్న అయితే లేదు, అది ఆ చెట్టు అది మంచిగా ఉండాలి తులసి చెట్టు పక్కల అని చెప్పాడు. అందుకే దాన్ని అయితే పీకేయలేదు. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ ఎర్రమన్నుతో అయితే ఒక అలుకుతున్నాయి. ఇంకా ఎర్రమన్నుతో మొత్తం నీట్గా మంచిగా అలుక్కుంటున్నా, ఎందుకంటే మొత్తం అక్కడ ఎట్టెట్లనో ఉంది కదా. ఇట్లా ఈ లుక్ లాస్ట్లో నచ్చితే ఇట్లా నేనైతే కలర్స్ తెప్పించి ఇదే లుక్లో మంచిగా అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా ఎర్రమన్నుని తీసుకొని మంచిగా అలికిన. ఎర్రమన్ను అంటే కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడైతే ఊర్లల్లో దొరుకుతుంది ఎర్రమన్ను అని. ఎర్రగా ఉండే చేనులకు అట్లా కొన్ని ప్లేస్లలో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. దాన్ని అయితే నానబెట్టుకుని ఒక క్లాత్ తీసుకొని అయితే మొత్తం అలుక్కుంటాం ఇంకా విలేజ్లలో. ఇక్కడ నేనైతే మంచిగా మొత్తం అలుక్కుంటున్నా. అలికే వరకల్నే కొంచెం ఫైనల్గా మంచి లుక్ అయితే అనిపించింది. ఇంకా రెడ్గా అలికే వరకు అంతసేపు ఎట్లనో అనిపించింది, కానీ ఫైనల్గా మొత్తం అలికే వరకు అయితే చాలా బాగా అనిపించింది. మా తులసి చెట్టు పెట్టి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. పెట్టినప్పటి నుంచి, అంటే తులసి చెట్టు ఫస్ట్ పెట్టినప్పటి నుంచి ఏ చెట్టు ఉందో అదే చెట్టు ఉంది. అందుకే మా తులసి చెట్టు అయితే చాలా పొడవుగా పెరిగిపోయింది. ఇంకా అలా పెద్దగా ఉండే. మా ఇంటి సున్నం వేసినప్పుడు అప్పుడు నేనైతే మంచిగా ఒక పెయింట్ వేసి ముగ్గులు వేసి పెట్టిన ఉంటుంది, కానీ చాలా డేస్ అయినందుకు బయట ఉంటుంది కదా, ఈ వర్షానికి మొత్తం అంత పాకర పట్టినట్టు అయ్యింది. అందుకే ఈరోజైతే ఒక మంచి కొత్త లుక్ అయితే తీసుకొస్తున్నాం మా తులసి చెట్టుకు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంక మొత్తం అల్లుకుతా ఉన్నా. నేను ఈ పని చేస్తుంటే మా వాళ్ళైతే అందరూ అంటే ఇది వాటర్ పడితే పోతుంది కదా, ఎందుకంత కష్టపడుతున్నావు అన్నారు. కానీ ఏమో చూద్దాం, మంచి లుక్ అనిపిస్తే కలర్స్ తెచ్చి వేద్దామని ఫస్ట్ అయితే ట్రయల్ చేసిన. ఇంకా ఇక్కడైతే ఇక నేను ఫస్టే ఈ పసుపు అయితే రుద్దేదండి తొట్టికి. నాకు తొట్టి అంత బాగా అంటే కలర్ మొత్తం చేంజ్ అయినందుకు ఇంత చేసిన తొట్టి వల్ల మళ్ళీ లుక్ పోతుంది అనిపించింది. అందుకే మళ్ళీ పసుపు తీసుకొని అలికిన, అంటే మొత్తం తులసి ఆ కోటకైతే మొత్తం రుద్దేసిన. మంచిగా అనిపించింది పసుపు పెట్టేవరకు. ఇంకా అలికినాక లాస్ట్కి ఉంటుంది కదా, ఎందుకు ఉత్తపోయడం అని చెప్పి నేను తులసి చెట్లోనే పోసేసిన. ఇంకా ఈ అలికింది ఇదంతా ఆరవనికే ఒక 1 అవర్ అయితే వదిలేసిన. ఇంకా మంచిగా 1 అవర్ తర్వాత మొత్తం ఆరిపోయింది. వాయిస్ ఓవర్ ఇద్దామంటే మొత్తం అన్ని డిస్టర్బెన్స్లు, పక్కన ఇల్లు కడుతున్నారు కాబట్టి అంత గోలగోలు వినిపిస్తుంది. 1 అవర్ తర్వాత మొత్తం మారినాక నేనైతే ఇక్కడ ఇలా ముగ్గు అయితే వేసుకుంటుంది. ఇంకా నా ముగ్గు బాగుందా చూడండి. ఇక్కడైతే ఈ ముగ్గే బాగుంటుందని నేను ఇదే చూస్ చేసుకున్నా. నాకు అర్థం కాదు ఏంటంటే అక్కడ కన్ఫ్యూజన్. ఆ మధ్యలో కొంచెం సందులాగా ఉంటుంది, ఆ సందులో వేయాలా వద్దా అని. ఇంకా లాస్ట్కి అయితే వద్దనుకొని అయితే ఇక్కడ నుంచే వేసేసిన ముగ్గుని. నాకు ఇలా కొత్తగా క్రియేట్ చేయడం ఉన్నా, ఇట్లా కొత్తగా చేయడానికైనా, ఇట్లా ముగ్గులైనా వేయడం చాలా ఇంట్రెస్ట్. కానీ ఒకసారి ఓపిక అనేది నశించిందనుకో, స్టార్టింగ్ చేస్తూ ఉంటే అది మంచిగా నీట్గా వచ్చిందనుకో చేయాలనిపిస్తుంది. కొంచెం మిస్టేక్ అయినా ఉన్న ఇంట్రెస్ట్ అంతా దొబ్బుతుంది. కానీ ఇది తీసేటప్పుడు అయితే బాగా అనిపించింది. కానీ ఇక్కడ నేను అయితే మర్చిపోయి ముగ్గుని మొత్తం కలిపేసిన, అందుకే మళ్ళీ దాన్ని అయితే ఇట్లా అనేసేస్తుంది. ఇక ఈ వీడియో తీయడానికి కూడా చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇదైతే మా చెల్లి తీసింది, మా బాబాయ్ కూతురు. అందుకే అక్కడక్కడ కదులుతూ ఉంది. తన 4 కాదులే కానీ ఒక 7 ఇయర్స్ పాప. అక్కడ ముగ్గు అయితే అయిపోయింది. ఇక్కడ ఏదేయాలా అనుకున్నా. ఇక్కడ అయితే ఇది వేస్తున్నా. ఈ ముగ్గు వేస్తే లడ్డు మనగాడు వచ్చిరు. ఇక మనగాడు అంటున్నాడు అక్కకి ఎప్పుడు వీడియోస్ చేయని. నేను ఇక్కడైతే ఈ ముగ్గు వేస్తున్నా. ఫస్ట్ ఆ దిల్స్ చూసి ఏదో అనుకోకండి, లాస్ట్లో అయితే ఆ ముగ్గు బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఫస్ట్లో చాలా ఇట్లనే కొట్టింది, కానీ అది అలికి ముగ్గేసేవరకు చాలా మంచిగా అనిపించింది.
ఇదే కలర్స్ తెచ్చి పెయింట్ వేస్తే సూపర్ లుక్ వస్తుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే కలర్స్తో ట్రై చేస్తాయి. ఇంకా ముగ్గంతా అయిపోయినాక నాకు అదొకటే కన్ఫ్యూజన్, ఈ సైడ్లోకి వేయాలా వద్దా అని. మా చెల్లిని అడిగితే వద్దన్నది, కానీ నేను ఎందుకో మళ్ళీ వేయాలనిపించింది, అందుకే అక్కడ చిన్న చిన్నగా అయితే అవి వేసేసా. ఇక్కడైతే ఇదైతే వేసిన, కానీ ఆ పైన ఒకటి బోర్డ కనిపించింది, అందుకే డాట్స్ పెట్టి మళ్ళీ అక్కడ కూడా ఇట్లా తిప్పినట్టుగా ముగ్గు అయితే వేసేసిన. మంచిగా అనిపించింది. ఇంకా నాకైతే నేనే వేసిన కాబట్టి నాకు బాగానే అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒక్కొక్క డిస్టర్బెన్స్ కాదు, ఒక దిక్కు ఇల్లు కడుతున్నందుకు వాళ్ళు టిక్క టిక్క సౌండ్ పెట్టిరు, మళ్ళీ కలంగిరి పండ్లు ఈ పండ్లు అనుకుంటా మళ్ళీ మా ఊళ్ళకి అమ్మోళ్ళు అందరూ నా వాయిస్ ఓవర్లో రావాల్సిందే. ఇక్కడైతే నేను బొట్లు పెడితే బాగుంటుందని ఫైనల్గా బొట్లు అయితే పెట్టిన. ఇంకా ముగ్గు ఎంత వేసినా సరే ముగ్గుకు మాత్రం పసుపు కుంకుమ వేస్తేనే అదొక మంచి లుక్ అయితే వస్తుంది. ఇదైతే నిజం, అసలు ఎలాంటి ముగ్గుకైనా పసుపు కుంకుమ వేస్తే అది సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని బొట్లు అయితే పెట్టిన నాకు మంచిగా అనిపించి. ఇంకా ఫైనల్గా నాకు ఆ తులసి అదే కుండికే ఏదో లేదనిపించింది, ఏదో తక్కువ అనిపించింది, అందుకే ఇక్కడ ఓం అయితే రాస్తున్నాయి. ఇంకా నాకు రాయాలనిపించింది, కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్స్ చేయండి. నాకు వచ్చినట్లయితే ఓం అయితే రాసేసిన. ఓం కాదేమో, సారీ, ఇది స్వస్తిక్, మర్చిపోయినా. స్వస్తిక్ గుర్తయితే మిడిల్లో వేసిన, అటు సైడ్ ఇటు సైడ్ ఓం గుర్తు వేసిన, సారీ మర్చిపోయినా. ఓం అయితే అంటే వేసిన మంచినే, కానీ అదైతే వీడియోలో కనిపించలేదు. ఇక తను ఇక్కడ కూర్చొని తీయడం వల్ల కనిపించలేదు. ఇటు సైడ్ కూడా వేసిన, కానీ ఇటు సైడ్ వచ్చినప్పుడు నేనే కనిపిస్తున్నా, తను ఇంకా కరెక్ట్ వీడియో తీయలేదు కాబట్టి అదైతే ఇందులో పెట్టలేదు. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా పూలు పెట్టి అయితే డెకరేట్ చేసిన, కొంచెం బాగా అనిపిస్తుంది, మంచి లుక్ వస్తుందని. ఇంక ఇట్లా పూలు పెట్టి చూపించినాక చాలా బాగా అనిపించింది, నాకే మస్తు ముద్దొచ్చింది. ఫైనల్ లుక్ చూసేయండి. ఇంకా రోజు చూసి చూసి బోర్ వచ్చిన మా తులసి కోటని ఈరోజు అయితే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా మా తులసి కోట పక్కన ఉన్న చెట్లన్నీ అన్ని దేవుడి చెట్లే అని మా నాన్న అయితే పక్కన పెట్టిండు. అవన్నీ చెట్లు అయితే చూడండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాగండి. ఇదైతే మారేడు చెట్టు, తులసి చెట్టు పక్కన మారేడు చెట్టు ఉండాలని ఆ చెట్టు పెట్టిండు. మళ్ళీ ఉసిరి చెట్లు ఉండాలని చెప్పి ఆ చెట్టు పెట్టిండు. దానిమ్మ చెట్టు ఉండాలని అది పెట్టిండు. రాగి చెట్టు ఉండాలని ఆ చెట్టు పెట్టిండు. అన్ని ప్లేస్ కొంచెం కానీ ఉండాల్సిన చెట్లు అన్నీ ఉండాలి అని చెప్పి అన్ని దేవుడి చెట్లు అని చెప్పి అన్ని చెట్లు అయితే తెచ్చిపెట్టిండు. ఇంకా లాస్ట్గా ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.